49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. నమస్కారం పవన్ గారు, అందరికీ నమస్కారం. చలసాని గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తున్న అంశం, ఒక కుదిపేస్తున్న అంశం ఎప్స్టీన్ ఫైల్, జాఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో మన ప్రధాని మోడీ గారి పేరు కూడా రావడం ఏంటి? అసలు ఈ ఎప్స్టీన్ ఎవరు, మోడీ గారి పేరు ఎందుకు వచ్చింది ఆ మెయిల్స్లో? దురదృష్టం ఏంటంటే చెత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం ప్రపంచ చరిత్రలో ఒక చెత్త వ్యక్తి గురించి కానీ తప్పనిసరి ఎప్స్టీన్. ఎందుకంటే రేపొద్దున ఎప్స్టీన్ గురించి, జెఫ్రీ ఎప్స్టీన్ గురించి, ఎందుకంటే రేపొద్దున సమాజంలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా మేధావులుగా పరిగణిస్తూ ఎడ్యుకేషన్ ఆల్సో మ్యాటర్స్ అండ్ డెఫినెట్గా మ్యాటర్ అది కూడా కాకుండా, ఎందుకంటే అతను ఒక ఫాదర్ మన్హట్టన్ అంటే న్యూయార్క్ దగ్గర ఒక గార్డెనర్, ఒక చిన్న చాలా హంబుల్ ఫ్యామిలీ, అతను తోటమాలి. ఆ తర్వాత అతను దాన్ని కాలేజీకి వెళ్ళాడు, డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయాడు. ఈ జెఫ్రీ డ్రాప్ అవుట్ 10th పాస్ అయ్యాడు. ఆ తర్వాత డైరెక్ట్గా అయ్యేది కదండి. అయిన తర్వాత ఆ తర్వాత ఎలా చిన్న స్కూల్లో ఉద్యోగం చేశాడు, మ్యాథమెటిక్స్ చిన్న దాంట్లో చేసి అక్కడి నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్గా అవతారం ఎత్తాడు. విచిత్రంగా ఉందండి. నెమ్మదిగా ఈ క్లోజ్ సర్కిల్స్ని దిక్కుమాని పరిచయాలను పెట్టుకుని ఫైనాన్స్ రంగంలో పెద్దవాళ్ళకి అడ్వైజర్ హోదా పొందాడు. ఫైనాన్స్ అడ్వైజర్ ఎలా అయ్యాడని డిఫరెంట్ ఇష్యూ, అంటే ఏమి కాకుండా కూడా అయ్యేవాళ్ళు ఉన్నారండి, వేరే సంగతి. డాక్టరేట్ కాకుండా కూడా మేధావులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు. దాంతో పెట్టుకుని ఈ సెక్స్ ర్యాకెటింగ్ దీన్ని పెట్టుకుని మిగతా వాళ్ళకి క్లోజ్ అవటం, ఒకరిని పట్టుకుని మిగతా వాళ్ళకి క్లోజ్ అవటం, పెద్ద సర్కిల్ తీసుకుంటాం. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఒక 7.5 acres వర్జిన్ ఐలాండ్స్ పక్కన తీసుకుని ఒక ప్రైవేట్ ఐలాండ్ తీసుకుని అటు ఇటు దాని బోట్ కానీ ఓన్లీ బై హెలికాప్టర్గా కానీ వెళ్ళాల్సిందే, విమానం కానీ చిన్న దాంట్లో. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం ఒక సెక్స్ ర్యాకెట్స్ పెట్టుకుని మొత్తం అందరితో కాంట్రాక్ట్స్ పెట్టుకుని స్టేజ్కి వెళ్ళాడు. 1995 నుంచి కొన్న తర్వాత పీక్స్కి వెళ్ళిపోయి ప్రపంచంలో అతిపెద్ద వాళ్ళు ఎందుకు కుదిపిందంటే ప్రిన్స్ ఆండ్రూకి హోదా తీశారు. ఎందుకంటే బ్రిటిష్కి సంబంధించిన యువరాజుగా ఉండే ఆయనకి కూడా ఈ సెక్స్ ట్రాఫింగ్లో చిక్కుకున్నాడనే విషయంలో మొత్తం ఆ దేశం ఒక చర్య తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం అందరం ఒక గొప్ప వ్యక్తిగా భావించే బిల్ గేట్స్ గురించి మనం, అంటే ఇది నేరారోపణ కానీ మనం ఆయన కన్ఫర్మ్డ్ అని చెప్పలేమండి. అవునవును, ఈయన రాసుకుంది, ఈయన పరమ పవిత్రుడు, మిగతా వాళ్ళ మీద మన మోడీ గారి మీద మనం చేసుకుంటాం కూడా కరెక్ట్ కాదు. డిఫరెంటింగ్ యాంగిల్. అలాంటి నేపథ్యంలో నెంబర్ ఆఫ్ పీపుల్ అతనితో ఉన్నవాళ్ళు, ఆతిథ్యం పొందిన వాళ్ళు, అమెరికా అధ్యక్షులు, పాత అధ్యక్షులు, బిల్ క్లింటన్ అయితే మోనికా లెవిన్స్కి మనం చూసాం. ఎలాంటి వ్యక్తితో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వైట్ హౌస్లోనే అంతటి అరాజకాన్ని పాల్పడ్డ మొదటి వ్యక్తిగా పేరుగాంచాడు బయటికి ఏదన్నా కానీ. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడంటే నేను రాలేదన్నాడు, వచ్చాడని చెప్పి అదర్ వివరాలు చూపిస్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఒక పెద్ద బిలియనీర్, మల్టీ బిలియనీర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇంట్రడక్షన్ చేసుకుంటాం, మిగతా వాళ్ళకి అలుగుపోవటం, ఇవన్నీ ఒక ఎత్తు. సెక్స్ ర్యాకెటింగ్లో అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే కూడా ఇవాళ మన సుప్రీంకోర్టు కూడా కరెక్టే అని చెప్తుంది. కానీ ఒక పదవిని అడ్డం పెట్టుకుని లొంగ తీసుకుని వేధించడం అనేది దుర్మార్గం. ప్రైవేట్ సొసైటీస్ ఇవన్నీ చేసుకుంటాం. ఈ రెండో విషయం, ఇతను చేసిన దుర్మార్గం అన్నిటికంటే హినియస్ క్రైమ్, అన్నిటికంటే దారుణం, దుర్మార్గం, పాపం ఏంటంటే పసిపిల్లల్ని, అమ్మాయిల్ని, పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళిపోయి, అంటే ఫ్రమ్ వెరీ చైల్డ్ 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి తీసుకుని వెళ్ళిపోయి చిన్న చిన్న మసాజ్కి $300 ఇస్తానని చెప్పి అక్కడి నుంచి ప్రోత్సహించుకుని, ఎంత దారుణం అంటే వాళ్ళ పెద్దవాళ్ళందరూ చాలా కాస్త. దీంట్లో విచిత్రం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఫోటోకి ఒక చిన్న అమ్మాయిని పెట్టి భుజమే చేసుకు తీసుకెళ్తున్నాడు. ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్ డజన్ మీన్ ఏం చేయలేదు. కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. వేలాది మంది 2,000 వీడియోలు, 1,80,000 పేజీలు, లేకపోతే ఈమెయిల్స్, ఎన్ని సాక్ష్యాలుగా ఉన్నాయి. మోస్ట్లీ ప్రూవ్డ్. అలా అయిన తర్వాత 2008లో ఇతను అరెస్ట్ అయ్యాడు. సెంటెన్స్డ్ 13 నెలల జైలు శిక్ష అనిపించిన తర్వాత వర్క్ టు రిలీజ్. ఇది ఒక విచిత్రం. అమెరికా కోర్టులో వర్క్ టు రిలీజ్ మీద ఆ కండిషన్ మీద విడుదలయ్యాడు. 2018-19లో ఫెడరల్ న్యాయ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా వెరీ క్లియర్గా తీసి ఆయన జైల్లో పెట్టింది.
జైల్లో పెడితే నేను ఎందుకు రిలేట్ చేస్తానంటే వాళ్ళ మొద్దుసీన్ కేసుకి అలాంటి కేసులు కూడా ఎక్కడున్నా పాలకులు ఎక్కడున్నా సరే అమెరికా జస్టిస్ సిస్టమ్ చాలా గట్టిగా ఉంటుందండి. సింగపూర్ నెవర్ వన్ పర్ఫెక్ట్, సింగపూర్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అండి. దాంట్లో మీకు తెలుసు కదా, ఒక డ్రగ్ దొరికితే ఆ మరణశిక్షే. మీరు ఆ సింగపూర్ చాలా వెళ్ళిన వాళ్ళు చాలామంది తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే మనం లెటరింగ్ అంటే బయట సామాను పడేస్తే చూడలేదనుకుంటాం, పోలీసులు లేదనుకుంటాం, మొత్తం అంతా కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. మూడోసారి పెనాల్టీ వేస్తారు. మూడోసారి క్యానింగ్ ఉంది, నేను చూశాను. సింగపూర్ అధికారికంగా ప్రభుత్వం అందరినీ జర్నలిస్టులందరినీ మనం తీసుకెళ్ళినప్పుడు ఫ్రీలాన్సర్ కింద కానీ నేను మిగతా వాళ్ళు కానీ ఇంటలెక్చువల్ ఫార్మ్ నుంచి నేను వెళ్ళినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో క్యానింగ్ ఉంది. ఎక్కడ వెళ్ళలేదు అంటే మన ఇస్త్రీ పెట్టలాగా ఇలా బల్ల పెట్టి వెనకమాల బెత్తంతో కొట్టి బెత్తాలు కూడా ఉన్నాయి. అంత స్ట్రిక్ట్ సింగపూర్. కానీ అమెరికా సిస్టమ్ అంత కాకపోయినా కొంచెం పారదర్శకంగా ఉంటుంది. అట్లాంటి సిస్టమ్ 2018లో అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉన్న తర్వాత ఆగస్టు నెలలో అకస్మాత్తుగా చనిపోయాడు, ఉరేసుకుని చనిపోయాడు. జైలు ఎలా చనిపోయాడంటే ఆ రాత్రి 2 నిమిషాల వీడియో మిస్ అయిపోయింది. అమెరికన్ జైల్స్లో మన్హట్టన్ జైల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక ఏరియా అంటే మన్హట్టన్ తెలుసు కదండి, న్యూయార్క్, న్యూ జెర్సీ. దాంట్లో అసలు అది మన కాదన్న మన తెలుగు వాళ్ళు కూడా న్యూ జెర్సీలో చాలామంది ఉంటారు ఇండియన్స్. అట్లాంటి ప్రదేశంలో 2 నిమిషాల 58 సెకండ్లు వీడియో డిలీట్ అయిపోయిందంట. చంపేశారని అనుమానాలు. ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ దేశం ఇవాళ వరకు దాని మీద వాళ్ళిద్దరి మీద దామస్ మీద 2 గాడ్స్ మీద నిద్రపోయాం చూసుకోలేదనే పద్ధతి మీద డిలీట్ కూడా చేసేంత దుర్మార్గం జరిగింది. అంటే ఎపిసోడ్ని కప్పిపెట్టేదట. ఇవన్నీ ఒక అంకం. కానీ ఎంత అమెరికాలో ఒక 10th క్లాస్ పాస్ పోనే ఒక యూజ్లెస్ ఫెలో వాడు ఒక ఇంటలెక్చువల్ కింద ఏది బేసిక్ చదువు లేకుండా ఫైనాన్షియల్ వ్యవహారాల మీద కేవలం దీంట్లో పట్టుకుని 5,000 కోట్ల సామ్రాజ్యం 10,000 కోట్ల సామ్రాజ్యం కాన్ఫిస్కేట్ చేశారు అతనిదంటే అబ్సల్యూట్గా ఏ స్టేజ్కి వెళ్ళండి. పెద్ద బ్రోకర్ కంట్రీ ప్రపంచంలో అమెరికా దేశమే. అమెరికా దేశం బ్రోకర్ కంట్రీ. దాన్ని ఆపాలని ట్రంప్ సరే వాట్ ఎవర్ రీజన్స్ ట్రంప్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్తున్నారు. దట్ అంత అంటే అది ఒక నిజంగా చెప్పాలంటే ఆ దేశం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బ్రోకర్ ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కునే సిస్టమ్ నుంచి మార్చాలని చూస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. సరే పాజిటివ్ యాంగిల్స్ ఇద్దాం. ఏ దేశం మీద దాడి చేసి అవన్నీ. అయితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వైఫ్ కూడా మిలిందా ఆయనతోటి దూరంగా ఉంటుంది, కలిసి ఉండట్లేదు, విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా చెప్తుంది దీనికి అవకాశం ఉంది అని ఎప్స్టీన్ ఫైల్స్. ఎందుకంటే ఆవిడకి కూడా మందులు నేనే ఇచ్చాను. అడిగితే అతను రష్యన్ గర్ల్స్లో సెక్స్కి పాల్పడి STD సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ పాలయ్యాడు. అడగలేడు కదా ఎవరిని. డాక్టర్ దగ్గరికి వెళ్తే పొరుగు మొత్తం ఆ ఫైల్స్ ఎప్పుడు వస్తాయని ఇతన్ని అడిగితే నేనే ట్యాబ్లెట్లు ఇచ్చాను. ఎవరికి? తనకు కాదు, తన ఆవిడకి కూడా సంక్రమిస్తుంది కాబట్టి తెలవకుండా ఆవిడకి ఇచ్చానని చెప్తే అందుకని మెలిందా బిల్ గేట్స్ చాలా అన్యోన్యమైన అనుకునేవాళ్ళం. సరే వాళ్ళ అల్లుడు కూడా నసీర్ ఎవరు ఆయన కూడా ఈజ్ సమ్వాట్ జూయిష్ అండి. సరే ఏదన్నా కానీ ఈ ఈజిప్ట్లో ఉన్న జ్యూస్ కింద పేరు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇవన్నీ ఒక అంకం. అమెరికాని కాదు ప్రపంచానికి కుదిపేస్తుంది వాళ్ళ. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి యూరోప్ ఎక్కువ పేర్లన్నీ కూడా ఆస్ట్రేలియా ఉంది, సౌత్ ఆఫ్రికా అందరూ ఉన్నారు. ఈవెన్ ఇండియా కోణానికి మీరు అడిగిన దానికి వస్తాం. ఇండియాలో ఇది మోస్ట్ లింక్ టు మోడీ గారు అండ్ అనిల్ అంబానీ గారు. ఈ 2 పేర్లే వస్తున్నాయి. అంటే ఆయన రిఫరెన్స్ పెడతాం వేరు, కానీ ఈమెయిల్స్లో ఉండటం వేరు. అనిల్ అంబానీ గారి విషయంలో ఆయన మధ్యవర్తులు ఆయన ఫెసిలిటేట్ చేయమనంటాం. అనిల్ అంబానీ గారి విషయం ఎందుకు చెప్పాలంటే మన రఫేల్ కుంభకోణం. ఈ దేశంలో కనుక దేశ భద్రతా దళాలు ఒక CBI డైరెక్టర్ మీద దాడి చేసి అర్ధరాత్రి ఆయన తీసేసి వేరే తెలుగు ఆయన కూడా మంచి అనుకోండి పెట్టడం, ఇంత దుర్మార్గం. రంజన్ గొగోయ్ గారి మీద ఆవిడ ఆరోపణ చేయటం, మొత్తం అందరిని మార్చడం, ఇవన్నీ మనం చూసామండి. ఆ రఫేల్ కుంభకోణం విషయంలో ఆ దేశ అధ్యక్షుడు కూడా పాతది ఏం మాట్లాడారు, తర్వాత ఎలా మాట మార్చారు, కనీసం కాగితం విమానం కూడా చేయటం తెలియదేమో అనిల్ అంబానీ గారికి. ఆయనకి రఫేల్ దివ్వటం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మినహాయించి ఎన్ని పెద్ద కుంభకోణంలో ఇప్పుడు ఈ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన ఫెసిలిటేట్ చేయమని అడిగినట్టున్నాడు. కానీ డైరెక్ట్ క్రైమ్ రికార్డులో భాగస్వామ్యంగా లేదని ఫెడరల్ బ్యూరో చెప్తా ఉంది. ఉదాహరించారు అంటే డైరెక్ట్ నేరంలో భాగస్వామ్యం చేయడానికి వీలేదండి, ఉదాహరించారు. ఇక మోడీ గారి విషయానికి వస్తే ఏమంటే ఒక్కటండి, మోడీ గారి మీద 190 మనకు ఉండొచ్చు, కానీ మన దేశ ప్రధానమంత్రి, ఆయన గౌరవం మన గౌరవం. ఎస్ మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎక్సెప్ట్ అదానీ గారి విషయంలో తప్ప దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టారు, లేకపోతే మిగతా విషయాలు ఆయనకు పక్కన పెట్టారు. కానీ ఈ విషయంలో ఇజ్రాయెల్ విషయంలో ఇవి వచ్చినాయి.
ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళటం, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రిని ఇజ్రాయెల్కి వెళ్ళటం చూశారు మీరు? మొట్టమొదటిసారి వెళ్ళటం తప్ప నన్ను, కానీ ఫస్ట్ టైం. కానీ దాన్ని ఫెసిలిటేట్ చేసింది నేనేనా అని చెప్పుకుంటాం. ట్రంప్ గారి ఆదేశాల మేరకు 2017లో వెళ్ళానని వెళ్ళటం, మోడీ గారు వెళ్ళారు, అక్కడ అగ్రిమెంట్ తీసుకుని డ్యాన్స్ చేశారు అనే వాళ్ళ పదజాలం వాడటం, నిజంగా దానివల్ల మనకి ఇజ్రాయెల్ కొంత సాయం చేసిందండి. డెఫినెట్గా ఇజ్రాయెల్ అనేది వాళ్ళు గాజాలో చేసిన దుర్మార్గాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించి నేను కూడా పాల్గొన్నాను సభలో. కానీ గాజాలో ఉన్నవాడు ఒక నిక్కుమాల నీచ నికృష్టమైన హమాస్ సంస్థ అంతకన్నా దుర్మార్గాలు చేసింది. దేశం మొత్తం, ప్రపంచం మొత్తాన్ని అసహించుకునే దుర్మార్గాలు చేసింది. అది ఎవరు చెప్పట్లేదు. అయితే మనం అలా మాట్లాడితే యాంటీ సెక్యులర్, వీళ్ళు సెక్యులర్ కాదంటారు. మనం ఇలా మాట్లాడితే మత దురహంకారం అంటారు. మధ్యలో మాట్లాడే స్వతంత్ర వ్యక్తిత్వాలు మాట్లాడే హక్కు లేదండి. నేను అడుగుతున్నాను వాళ్ళ మీడియాలో, విత్ డ్యూ రెస్పెక్ట్ టు మీడియా, విత్ మేజర్ మీడియా, ఇవాళ ఇంతటి ఇంపార్టెంట్ ఇష్యూస్ జరుగుతుంటే ముఖ్యంగా తెలుగు మీడియా ఎందుకు మౌనం వహిస్తుంది? నేను అడుగుతున్నాను. భయమా? అదానీ గారంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే భయం ఎందుకు మౌనం వహిస్తుంది? ఎందుకని మేజర్ మీడియా చూపించే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ కమింగ్ బ్యాక్ టు దిస్, ఆ రోజు మోడీ గారు వెళ్ళారు, మన దేశం కోసం వెళ్ళారు అనుకుంటున్నాను. మీరు కమ్ వాట్ ఎవర్, అది జరిగి ఉండవచ్చు అని కూడా కనపడతా ఉంది కదండి. ట్రంప్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే జెఫ్రీ ఆయన జూయిష్, జెఫ్రీ ఎపిస్టన్ అనే ఒక పనికిమాల. ఏం జరగచ్చు? మనం దానివల్ల ఇండియాకి ఆయుధాల సప్లై కానీ, మొసాద్ లాంటి వాళ్ళ యొక్క గూఢచారి వ్యవస్థను వాడుకుంటాం కానీ డెఫినెట్గా ఇండియాకి లాభమే జరుగుతుంది. ఓకే ఓకే, అది డెఫినెట్గా నేను అంటే అది తప్పు అనేది ఎప్స్టన్ అనేది రోగ్ కన్విక్టెడ్. ఎందుకంటే సెక్స్ ట్రాఫికింగ్ కావచ్చు, చైల్డ్ సెక్స్ విషయంలో మామూలు కన్విక్టెడ్ కాదు. చిన్నపిల్లల్ని వందల మంది, వేలాది మంది ట్రాఫికింగ్ చేయటం కాకుండా ఆ వయసులో ఇంత దుర్మార్గంగా, అంటే మన కొన్ని ఫైల్స్ ఇండియాలో వెళ్ళిపోయి మనుషుని చంపి తినేశాడు, హాని చేసుకుని తినేశాడు అని కనపడుతున్నాయి. ఏ ఫెడరల్ బ్యూరోలో కూడా అది లేదండి. ఈదీ అమీన్ గురించి ఈడీ అమీన్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ అధ్యక్షుడు ఒకడు, వీళ్ళందరూ కూడా మనుషుల్ని, మానవ అవశేషాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా తినేవారని వచ్చిందండి ఈ చెత్త బ్యాచ్. ఈ ఈడీ అమీనే ఇండియన్స్కి రోజు సమయం ఇచ్చాడు. మీరు చేతితో $2,000 పట్టుకెళ్ళంటే బంగారం లక్షల మంది ఉగాండా వదిలి వెళ్ళిపోవాలన్నాడు. దానికి గుజరాతీ బ్యాచ్లు కూడా కొన్ని కారణం, అందరు కాపని కొన్ని $50 నుంచి $100, $200 వడ్డీలు వేసేవారంట నెలకి. సరే అది పక్కన పెట్టండి, కానీ ఆ దుర్మార్గుడు అలా చేయడం జరిగింది. సరే అది కాకపోయినా అంత అంటే మనం అదిగో పూలు అంటే ఇదిగో ఇది అనేది కాకుండా ఈ నీచుడు చేసిన దాన్ని ఒక ప్రపంచం అసహించుకుంటుంది. కానీ యాజ్ ఫార్ ఇస్ ఇండియా ఇస్ కన్సర్న్, సార్ అనిల్ అంబానీ గారి మీద డైరెక్ట్గా క్రిమినల్ ఇంటిమేషన్ ఇవన్నీ లేవండి. బట్ ఆయన ఎవరికాళ్ళు అది గొప్ప మనిషి అంటే ఫెసిలిటేషన్ కోసం ఇల్లు ఉంటారు. అదే చిన్న మనం డిస్క్లైమర్ కూడా చెబుతాం, ఇది కేవలం ఒక డిబేట్, వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నమే చేస్తాం. అంటే ఏది ధృవీకరించని విషయాల్ని ఏది మేము సమర్థించాం. చెప్పండి. డిఫరెంట్, అది మొదట చెప్పాను. ఇవన్నీ కూడా దాంట్లో ఫైల్ ఉన్నంత మాత్రాన ఆడు గొప్ప వాడని, ఆడు చెప్పినని సత్యమని మనం చేయటానికి లేదండి. అలా అని చెప్పి మేబీ నేను అనేది మేబీ, బట్ దాన్ని ప్రభుత్వాలు, న్యాయశాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అక్కడ శ్రీనివాస్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా ఇదంతా దీన్ని ఖండించడం జరిగింది. ప్రభుత్వం మనం కూడా నేను ఇది అంటే ఖండించంటే ఆయన వెళ్ళటం జరిగింది. అవతల ఆ రోజు ఇవన్నీ మనం చూసాం. కరస్పాండెన్స్ ఏం జరగలేదు, అసలు డైరెక్ట్గా ఏం డైరెక్ట్గా కరస్పాండెంట్ పెట్టుకుని దాంట్లో ఆధారాలు పెట్టుకుని రాసుకుంటారండి. నేను మామూలుగా అడుగుతున్నాను, మాట్లాడుతున్నప్పుడు ఇండియాకి మంచి చేద్దామని మాట్లాడుండొచ్చు ఎవరన్నా సరే, చదవని మీరు ఇండియాకి అన్యాయం చేద్దామని అనుకుంటుందండి. ఈ దేశ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు దేశాన్ని తమ జీవితాలను త్యాగం చేశారు. నెహ్రూ గారు లాంటి వాళ్ళు 9 ఏళ్ళు జైల్లో ఉన్నారు. అటు కఠిన శిక్ష ఏ రోజు కూడా క్షమాపేక్ష చేయమని చెప్పి రాయలేదు. అనేక నరకయాతన పడ్డాడు ఆయన. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మోడీ గారి విషయంలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ క్లియర్గా చెప్పింది, మీరు కూడా చెప్తుంది, ఒక ప్రధానమంత్రిని ఈ విధంగా ఇటువంటి వాటిల్లో ప్రచారం చేయడం తప్పు అనేది మీరు ఖచ్చితంగా. అయితే రెండోది, ప్రధానమంత్రి మన దేశ ప్రతిష్టకి చిహ్నం. రెండోది, రాహుల్ గాంధీ పేరు, సోనియా గాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేర్లు, వీటిని ఎట్లా చూడాలి? ఇది అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండి. ఇప్పుడు అవి ఎందుకు వస్తున్నాయి సోషల్ మీడియాలో? బత్తాయిలు అని మీకు తెలుసు కదండి. బత్తాయిలు ఎందుకంటారంటే మధ్య ఏషియా నుంచి వలస వచ్చింది ఇండియాకి. నిజమండి, మనకు బత్తాయిలు అనేది మధ్య ఏషియా నుంచి ఇప్పుడు ఆయిల్ వలస వచ్చినట్టు బత్తాయిలు వలస వచ్చిందని నాకు పెట్టారు. ఈ అదానీ గారి పార్టీ అండ్ బ్యాచ్, అదానీ గారు అంటే అర్థంగా దాష్టికాన్ని చేసే బ్యాచ్ అని, ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్
మోడీ మేయర్ గారు వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీని నిలదీస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇంతకీ విచిత్రమైన వీళ్ళు పట్టుకున్న ఫైలు ఇందాక రాహుల్ గాంధీ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆ పేరు దాంట్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు లింక్ చేయటం. అసలు రాజీవ్ గాంధీ గారు చనిపోయిందే 1991లో. ఇతని దిక్మాల ఈ జీవితం మొదలైందే 1990-91లో కొన్నాడు రాజీవ్ గాంధీ గారిని. రాజీవ్ గాంధీ గారి నాన్నగారిని కూడా లింక్ చేస్తారు, నెహ్రూ గారిని కూడా లింక్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అబ్సల్యూట్లీ రాంగ్. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. ఒక్క మాట ఇవాళ లోక్సభలో రాజ్యసభలో జెఫ్రీ అనే పదం రాగానే గౌరవ అక్కడ ఉపాధ్యక్షులు ఇక్కడ గౌరవ సభాపతి స్థానంలో ఎవరున్నా సరే గిలిటన్ చేసేసారు. పేరు కూడా వాళ్ళు ఏమన్నారు, ఇలా రావటం అన్యాయమనే అన్నారు. ఆ పేరు రాస్తే అసలు ప్రపంచంలో బద్దలైపోతున్నట్టు తప్పేంటి నాకు అర్థంగా తెలుసు. మనం మాట్లాడే హక్కు లేదా? గిలిటన్ ఒక స్వేచ్ఛా స్వతంత్రాలకి విభిన్నంగా కూడా ప్రవర్తించారు అని ఒక ఆరోపణ ఉంది వాళ్ళందరి మీద. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. బట్ మీరే పార్లమెంట్ సమావేశాలు కానీ చూస్తే నిన్న మొన్న చూస్తే ఎవరు ప్రస్తావించినా గిలిటన్ ధైర్యంగా ఫేస్ చేయాలి. ఎస్ వీఆర్ సపోర్టింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాట్ ఎవర్ డిడ్ యాజ్ పర్ దట్ ఈస్ కన్సర్న్. మిగతా అని కాదు సరే, మన మిగతా విషయాలకు వద్దాం. ఇండియాకి ఎలాగా యుఎస్ శాంక్షన్స్ మిగతా తర్వాత మాట్లాడుకుందాం. ఈ విషయాల్లో వీ హ్యావ్ టు డిఫెండ్. నేను ఇజ్రాయెల్ విషయంలో సరే ఇజ్రాయెల్ చేసిన దుర్మార్గాలను మళ్ళీ వ్యతిరేకిద్దాం. ఏదైతే వాళ్ళు గాజా మీద అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నా వ్యతిరేకిద్దాం. ఆ టెర్రరిస్ట్ సంస్థలను కూడా వ్యతిరేకిద్దాం. ఒక సైడ్ చూస్తే ఎలా నాణ్యానికి ఒకవైపే చూడాలా, రెండో వైపు చూడకూడదా? కానీ ఇది మాత్రం వేరేని భావిద్దాం. ఇలాంటి దుర్మార్గమైన సంఘటన కూడా ఇండియాలో మళ్ళీ చెప్తున్నాయండి. మనం చూసాం ఇండియాలో కూడా ఈ హై బ్యాచ్ అందరూ వీళ్ళందరూ కూడా ఆ ఢిల్లీ సర్కిల్ ఉంది, లూటన్స్ కాలనీ సర్కిల్ అన్నట్టు ఉంటుంది. మీరు చాలాసార్లు వెళ్తే అక్కడ మనం అనలేసా ఈ సర్కిల్ చూశారు కదండి ఎలాగవుతుందో. ఒక మహిళని ఏంటది మన తండూరీలు వేసి ముక్కలుగా చేసి చంపేసిన సంఘటన ఎలైట్ సర్కిల్ ఉంది చూసారా. అందులో ఇంతకుముందు నేను ఆయనతో ఈక్యులేట్ చేయండి కానీ అమర్ సింగ్ అని ఆయన ఉన్నారు. ఈజ్ ఇండియాలో టాప్ మోస్ట్ పొలిటికల్ బ్రోకర్ కింద పేరుంది. వాట్ ఎవర్ రీజన్స్ మేబీ సమాజ్వాదీ పార్టీ ముందర ఒక పార్టీలో ఉన్నాడు, తర్వాత సమాజ్వాదీ పార్టీకి వెళ్ళాడు, తర్వాత డిఫరెంట్ ములాయం సింగ్ గారితో బయటికి విడిపోయాడు. ఏదన్నా ఆయన ఫెసిలిటేట్ చేయటం చూశారు కదండి. అక్కడ గవర్నమెంట్లో పడకుండా జయలలిత గారిని కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండగా కూడా ఏం చేయాలని చూడటం ఇవన్నీ కూడా బట్ డిఫరెంట్ ఇష్యూ. ఈ పొలిటికల్ బ్రోకరిజం అనేది ఈ దేశంలోనూ రాష్ట్రాల్లో కూడా మొదలైంది. ఇది అన్ఫార్చునేట్. దీని గురించి మనం నేర్చుకునేది ఏంటంటే ఒక చెత్తేదవలో ఒక నాయకుడితో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన వాళ్ళని పట్టుకుని వెళ్ళటం కూడా తప్పు. దానివల్ల తెలియకుండా మిగతా వాళ్ళు కూడా దీంట్లో చిక్కునే అవసరం ఉంది. ఆ నీచ నికృష్టులందరినీ ఇవాళ ఇప్పుడు అతని మీద అతను ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇట్ డిజర్వ్డ్ అంతకన్నా వర్స్ట్ ట్రీట్మెంట్ రావచ్చు ఉండాల్సింది. ఒకసారి చచ్చిపోయి ఉంటాడు అతను. ఎందుకంటే యూనియస్ క్రైమ్ అండి, అది చాలా దుర్మార్గం. ఇక మానవ చరిత్రలో చెప్పుకునే ఒక కళంకితమైన చరిత్రలో ఇది కూడా ఒకటి. పినోచెట్ అని మీరు చీలీ దేశంలో ఈ అమెరికా దిక్కుమాలిన అమెరికా దేశం అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వం మీద దాడి చేయించి వాళ్ళతో గొడవగట్టి వాళ్ళు చంపి వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు అధ్యక్షుడు నిలబడి ఉన్నాడు. ఆయన బాంబులు వేసి చంపేసి కాల్చి చంపేశారు. పినోచెట్ని అధికారంలో పెట్టింది. ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డాడు అనే సంవత్సరాలు మీరు అధికారులను చూశారు. అందువల్ల ఇవాళ ఏంటంటే ఇది ఒక గుణపాఠం కావాలి. ఇంత నీచ నికృష్టులు సెక్స్ ట్రాఫిక్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ బ్రోకర్స్గా ఎదిగి దేశాలనే దేశ అధ్యక్షుల్ని దేశ రాజుల్ని యువరాజుల్ని కూడా ప్రభావితం చేశారని, దాంతోపాటు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా ఇప్పుడు ఒక్కొక్కరు తక్కువ వాళ్ళండి. ఈ ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండే జబోస్ దీంట్లో లేడనుకోండి. ఎలాన్ మస్క్ ఉన్నాడు, బిల్ గేట్స్ ఉన్నారు. మస్కో ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ అనుకుంటా. బిల్ గేట్స్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్స్ ఉంది మనందరికీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి కూడా వస్తున్నారని చెప్పారు. సరే ఆయన వ్యక్తిగత జీవితాలు ఇంకోటి కూడా చెప్తాను. వ్యక్తిగత జీవితాలు అనవసరం ఎక్కువ యాక్సెప్టెడ్. కానీ నేను కూడా చెప్తాను, నేను ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద మీరు నేను 40 సంవత్సరాలు చూస్తున్నారు. వ్యక్తిగత విధానాల మీద మాట్లాడదు కాబట్టి బిలో ద బెల్ట్ వెళ్ళకూడదు. అబ్సల్యూట్గా ఇవాళ మోడీ గారి మీద కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అది పెట్టి ఏదో అమ్మాయిల ఫోటో పెట్టి చేసే దుష్ప్రచారం నీచ నికృష్టం. మేము వ్యతిరేకిస్తామని అవుట్ అండ్ అవుట్గా వ్యతిరేకిస్తాం. ఏది ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మక ద్రోహం మీద, బడ్జెట్ మీద, తెలంగాణ మీద. కానీ ఇలాంటి వాటిని ఏదో చేయటం నేను చూస్తున్నానండి ఫస్ట్ టైం ఇన్ ద 12 years. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, అది నాన్ సెన్స్. అందుకని కానీ ఒకటేంటంటే జాగ్రత్తగా ఉండాల్సింది మీరు చూశారు. నేను చెప్పాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకోవాలి. కానీ చెప్తున్నా అండి, ఇలాంటి పవర్ బ్రోకర్స్ చాలామంది ఉంటారు.
మళ్ళీ చెప్తాను, ఇలాంటి పవర్ బ్రోకర్సు, ఫెసిలిటేటర్సు చాలా ఉన్నత స్థానాలకు ఎదిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. రోజు పార్టీ సర్కిల్లో, పేజ్ 3 సర్కిల్లో కనపడతా ఉంటారు అనుకుంటా కొంతమంది, నాకు తెలియదు, వెరిఫై చేసుకోవాలి. అందరినీ మనం ఎందుకంటామంటే చాలా గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పడిపోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన ప్రపంచం అంతా ఇది తెలియజేసింది. రైట్, ఓకే.